నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. నేను రమ్య. గత కొద్ది రోజుల క్రితం జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోయారు. సాధారణంగా అధికారంలో ఉన్న నేతలు చనిపోయినప్పుడు 6 నెలల పరిమితిలో అయితే ఈ ఉప ఎన్నికలు అయితే నిర్వహిస్తారు. అయితే దీని ప్రకారం చూసుకున్నట్టయితే ఇప్పుడు డిసెంబర్లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఉప ఎన్నికలలో ఎవరు అభ్యర్థిగా నిలబడతారు అన్న దాని మీద ఆసక్తి నెలకొంది. ఒకవైపు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నేతలు మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్యనే ఈ అభ్యర్థి స్థానంలో నిలబెడితే బాగుంటుంది అని బీఆర్ఎస్ నేతలు గుసగుసలాడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలేమో సాధారణ ఎలక్షన్స్లలో మాగంటి గోపీనాథ్కు ధీటుగా పోటీ ఇచ్చిన అజరుద్దీన్కే ఈ స్థానం దక్కుతుంది అని ఎత్తుగడలు వేస్తున్నారు. అసలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలేమనుకుంటున్నారు, వాళ్ళు ఎవరిని అభ్యర్థిగా చూడాలనుకుంటున్నారు అన్నది వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందాం రండి. నమస్తే అండి. వచ్చే ఉప ఎన్నికలలో ఎవరు అభ్యర్థిగా నిల్చుంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇక నెక్స్ట్ ఆయన బాగానే మాగంటి గోపీకృష్ణ గారు బాగా చేస్తున్నారు. ఇక దాన్ని బట్టి ఇక వాళ్ళ మిస్సెస్కి ఇస్తేనే బాగుంటుంది. ఇక వేరే అంటే ఇక మళ్ళీ ఆలోచించవలసిన విషయం. వాళ్ళ మిస్సెస్ అయితే బాగుంటుంది, సెట్ అయిపోతుంది. అంటే కొన్ని కథనాల ప్రకారం కాంగ్రెస్ వాళ్ళు ఈ సీటును కూడా వాళ్ళ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు? ఇంక ఇప్పుడైతే చూస్తూనే ఉన్నాం, మనకు తెలిసిన విషయం కదా ఏం జరుగుతుంది ఏందనేది. ఇంకా అందుకని చెప్పి ఇప్పుడు నెక్స్ట్ అయితే వచ్చేది అయితే ఇప్పుడు టీఆర్ఎస్ఏ. నెక్స్ట్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ అయితే ఛాన్సెస్ లేవు, టీఆర్ఎస్ఎస్కి ఛాన్సెస్ ఉన్నాయి. అది మిస్సెస్కి ఇస్తేనే బాగుంటుంది. ఓకే. అయితే ఈ జూబ్లీ హిల్స్లో ఈ 1.5 ఇయర్లో మాగంటి గోపీనాథ్ గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఇప్పుడు ఆయన పిలిచినప్పుడు వెళ్ళినాడు, ఏదన్నా అవసరం ఉన్నా వెళ్ళినా కానీ ఏదన్నా కానీ మా చెక్స్ కానీ ఏదైనా ఏ రూపంలో కానీ బాగానే చేస్తున్నాడు. డెవలప్మెంట్స్ కానీ ఏవైనా బాగానే ఉన్నాయి. ఇప్పటివరకు అయితే పర్వాలేదు. అందుకని అలా మిస్సెస్కి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం మనం. కానీ బీఆర్ఎస్లోనే మాగంటి గోపీనాథ్ వాళ్ళ బ్రదర్కి ఈ సీట్ ఇస్తే బాగుంటుంది అని వాళ్ళు చర్చించుకున్నట్లు వినిపిస్తున్నాయి. మరి వాళ్ళ బ్రదర్కి ఇస్తే బాగుంటుందా లేకపోతే వాళ్ళ మిస్సెస్కి ఇస్తే బాగుంటుందా? ఇంకా బ్రదర్ అంటే మనకు అంతా అది లేదు, కానీ అలా మిస్సెస్ ఎప్పుడు ఎంబడి ఉంటుంది కాబట్టి ఆమెకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు చేసినవన్నీ మాకు తెలుసు కాబట్టి ఈమె చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. బ్రదర్ అయితే ఇంకేమో మనకు అంతా తెలియదు ఆయన గురించి. మిస్సెస్ అయితేనే బాగుంటుందని అనుకుంటున్నాం. ఒకవేళ గోపీనాథ్ వాళ్ళ భార్యకే ఈ సీట్ ఇచ్చామనుకోండి, గోపీనాథ్ లేని లోటు తీరుస్తుందా? తీరుతుంది. ఆయన లేని లోటు అయితే ఖచ్చితంగా తీరుతుంది. ఇప్పుడు ఆయనను మేమందరం అభిమానించే ప్రజలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈమెకి ఇస్తే అందరు సాటిస్ఫాక్ట్ అవుతారు. ఇక మళ్ళీ వేరే బ్రదర్ అంటే కొంచెం అది. ఓకే అండి, థ్యాంక్ యూ. అంటే గతంలో ఆయన బీఆర్ఎస్ నుంచి గెలుచున్నారు కాబట్టి ఆయన బీఆర్ఎస్లో ఉండి చేశాడు. అంతకుముందు కూడా తెలుగుదేశంలో ఉండి చేశాడు అనుకుంటా గతంలో. ఆయన ఎక్కడున్న వ్యక్తిగతంగా ఆయన మంచి రిపోర్టే ఉంది ఆయనకి. ఏమంటారు, ఆయన పార్టీ ఏదైనా కావచ్చు కానీ మళ్ళీ ఆయన తరఫున బీఆర్ఎస్ నుంచి గెలిచాడు కాబట్టి ఈసారి బీఆర్ఎస్ నుంచే ఎవరినైనా పెడితే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు వచ్చే కథంశాల ప్రకారం మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్యకి ఇస్తే బాగుంటుంది అని బీఆర్ఎస్లో చర్చలు నడుస్తున్నాయి. దానికి మీరు ఏకీభవిస్తారా? అంటే వారికి మేడంకి ఇవ్వడం అనేది మంచి ఇదేను, బట్ అది కూడా మంచిదే. బట్ ఆయన తరఫున ఇంకా వారసత్వం ఎవరు లేనప్పుడు ఆవిడకి ఇస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఆవిడ ఇంట్లో రాజకీయాలు చూస్తుంటారు కాబట్టి ఆవిడకి కూడా పాలించే సత్తా ఉంటుంది కన్ఫామ్గా. అమ్మ ఏమైనా చేయగలదు కాబట్టి మేడంకి ఇస్తే సంతోషం. అయితే ఈ గత సంవత్సరంన్నరలో కూడా మాగంటి గోపీనాథ్ చాలా వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సో ఆ అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి అయితే బాగుంది కాబట్టి ఇక రాజకీయ అనుభవం ఉన్నది లేదు ఇలాంటివన్నీ ఏం ఆలోచించకుండా ప్రజలు కూడా రేపు మేడంని కనుక ఆవిడ నిలబెడితే ఆవిడని కనుక ఎన్నుకుంటే ఒకటి మంచిది. లేదంటే ఆయనకి అనుకూలంగా ఉండేటువంటి ఆయన దగ్గర ఎక్కువ కాలంగా ఉన్నటువంటి లీడర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఈ నియోజకవర్గంలో బాగా ఆయనతో పాటు తిరిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేమ్స్ నేను కరెక్ట్గా చెప్పలేను. వాళ్ళు ఎవరైనా కూడా బాగానే ఉంటుంది. ఏది మేడం కాని పక్షంలో. మేడం కనుక అయితే భర్త చేసిన మంచి పనులను ఆవిడకి తెలుసు కాబట్టి ఆవిడ ఇంకా బాగా చేయడానికి, ఆయన లేనటువంటి లోటు పబ్లిక్కి తెలియకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. వచ్చే ఉప ఎన్నికల్లో ఎవరు అభ్యర్థిగా నిలబడితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి వాళ్ళు మిసెస్ని నిలబెడితేనే మళ్ళీ జూబ్లీ హిల్స్ యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ అదే మెజార్టీతో వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. నాకు అవకాశం నా ఆలోచన బట్టి. అయితే మాగంటి గోపీనాథ్ గారు ఈ 1.5 ఇయర్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు?
ఇక్కడ ఈ జూబ్లీస్ కాన్స్టిట్యూషన్ సంబంధించి మాత్రం చాలా డెవలప్మెంట్ చేశారు. ఉన్న రోడ్లు కూడా కరెక్ట్గా చేసి సమానంగా డామర్ రోడ్లు వేయించారు. తర్వాత కృష్ణనగర్ బాగు చేశారు. ఇప్పుడు ఉన్న మూమెంట్లో అయితే మాత్రం వాళ్ళ మిస్సెస్కే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. జూబ్లీస్ సంబంధించి అక్కడ సొసైటీ ఒకటి బిల్డింగ్ కూడా ఏర్పాటు చేయించాడు. ఆయన అంటే మంచి అభిమానం ఉంది. టీడీపీ దగ్గర నుంచి 3 సార్లు ఆయన గెలిచున్నాడు కాబట్టి అప్పటి నుంచి కంటిన్యూషన్గా ఆయన మీద మంచి బిలీఫ్ ఉంది. అందరూ కూడా ఆయనకి సపోర్ట్ ఇస్తారు. 100% మళ్ళీ వాళ్ళ మిస్సెస్కి సీట్ ఇస్తే గెలిచే అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది అని కొన్ని నియోజకవర్గాలు అంటున్నాయి. దానిపైన మీరేమంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే 1.5 ఇయరే కాబట్టి అయింది. వాళ్ళ ఎలిగేషన్స్ ఆల్రెడీ కొన్ని బయటికి వస్తున్నాయి. దానికి సంబంధించి కొంచెం ఆలోచించవచ్చు. కానీ మామూలుగా అయితే మాత్రం ఇది జూబ్లీస్ అనేది టీడీపీ తర్వాత బీఆర్ఎస్కి ఉంది కాబట్టి బీఆర్ఎస్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ.